విల్సన్ గారు నమస్కారం. వచ్చేసి విల్సన్ గారు నమస్కారం. నమస్తే అండి. సార్, ఏంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈసారి రాష్ట్రానికి ఎటువంటి వరాలు ఇవ్వబోతున్నారు అన్నటువంటి కొన్ని లీక్లు ఏమైనా ఇస్తారా మాకు ఇవి కాకుండా? గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను చెప్పాలనుకునేన్ని మన టీడీపీ నాయకులు చెప్పేశారు. మనకి ప్రధానమంత్రి గారు వస్తూ ఏమి చేస్తున్నారు అనేది అంతకుముందు మేము ప్లాన్ చేశాము, ఇప్పుడు అమలు అవుతున్నాయని వైసీపీ నాయకులు చెప్పారు. రామ్మోహన్ గారు ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకా ఏమి కావాలని కోరుకోవడంలో తప్పులేదు. కాబట్టి 2,02.8 లక్షల కోట్లతో ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద స్థాయిలో నిధులు పంపిణీ చేయాలనుకోవడం, వివిధ ప్రాజెక్టులు లాంచ్ చేయాలనుకోవడం నాకు తెలిసి చాలా అరుదైన విషయం. అయితే ఆంధ్రప్రదేశ్ పైన అవాజ్య అనురాగం ఎందుకుందంటే ఆయన మొదటి నుంచి చెప్పారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోయిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందని చెప్పని మోడీ గారు అంతకుముందే చెప్పారు. ఆయనకు ఒక బలమైన భావోద్వేగం ఉంది ఆంధ్రప్రదేశ్ మీద. దానికి కారణం ఏంటంటే, మేము ప్రభుత్వంలోకి వచ్చాము లేదని పక్కన పెడితే ఈ విడిపోయిన విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు అనేది స్పష్టంగా తెలుస్తాము. హైదరాబాద్ కోల్పోయాము, దాదాపు అక్కడి నుంచి ఇన్కమ్ మాకు 50% రావాలనే డిమాండ్ ఆ రోజు ఉండింది. ఆ రోజు సిఓపి కూడా చెప్పినా కానీ అది చేయలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కేవలం తెలంగాణ అధికార సాధన దిశగా వాళ్ళు అడుగులేసి కేసీఆర్ గారు ఏం చెప్తే అది చేసి, అయితే విడిపోయిన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి కాబట్టి ఆ రాజధాని కోసం మా ఉమ్మడి ప్రభుత్వంలోనే ఆ రోజు అమరావతి శంకుస్థాపన జరిగింది. అమరావతికి సంబంధించి అడుగులు పడ్డ ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన శక్తి మేరకు దాదాపు 7,000 కోట్ల పైనే ఖర్చు పెట్టి అమరావతి నిర్మాణాలని తీసుకెళ్లారు. ఒక పెద్ద మిరాకిల్ ఏంటంటే, భారతదేశంలోని కదా ప్రపంచంలో ఎక్కడ కూడా రూపాయి డబ్బులు ఇవ్వకుండా 50,000 ఎకరాల వరకు కలెక్ట్ చేయడం అనేది నాకు తెలిసి ఎక్కడ వరల్డ్ ఎక్కడ జరిగి ఉండదు. ఎందుకంటే ఏదైనా కాంపెన్సేషన్ వస్తే ల్యాండ్ పరిస్థితి ఉంటుంది తప్ప మామూలుగా అయితే ఏదైనా ప్రాజెక్టులు వీటికి ఎక్వైర్ చేస్తారు. కానీ ఒక కొత్త రాజధానికి ఇన్ని వేల ఎకరాలు ఇవ్వడం అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మాకు వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కావాలి అనే ఒక భావోద్వేగం ఒకటైతే, హైదరాబాద్ కు దీటే నగరం నిర్మించుకోవాలన్న ఒక బలమైన కాంక్ష వల్ల అమరావతికి ఆ రోజు ప్రజలు అంత నిధులు ఇచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో అమరావతి చంద్రబాబు నాయుడు గారి సొంత ఆస్తి అన్నట్టు, ఆయన రియల్ ఎస్టేట్ అన్నట్టు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిర్ణయమే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం, వేరే నేను 100 చెప్పను. కాబట్టి అమరావతి మీద ఆయన తీసుకున్న డబుల్ స్టాండర్డ్స్ వల్లే ఈరోజు ఆయన ఓడిపోయారు. అమరావతి కూడా దాదాపు ఒక 20 ఏళ్ళు వెనక్కిపోయే పరిస్థితి ఉంది. దాని నుంచి బయటికి తీసుకురావడం కోసం చాలా స్పష్టంగా కేంద్రం 15,000 కోట్లు అంటే రాష్ట్రం తిరిగి కట్టక్కర్లే, అంటే లోన్ ఇస్తే ఆ లోన్ ని కేంద్రమే భరిస్తుంది. ఆ భారం ఇంకా ఇవ్వడానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉంది. కాబట్టి అమరావతి మీద ఒక స్పష్టమైన వైఖరితో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పడానికి నేనేమాత్రం సందేహించడం లేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి రాకముందలనే తన ప్రేమను ప్రకటించారు. అదేవిధంగా పోలవరం విషయంలో కూడా చాలా స్పష్టంగా అదనపు నిధులు కూడా కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. దాన్ని ఏదైతే కోరుకున్నారో ఎత్తు పెంచకుండానే పోలవరం పూర్తి చేయడానికి మనం ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం ఒకటి చేస్తున్నాం. ఎత్తు పెంచకుండానా, ఎత్తు తగ్గించకుండానా? మళ్ళీ దాని మీద వివాదాలు వచ్చేస్తాయి సార్. ఎత్తు తగ్గించకుండా కాదు, ఎత్తు తగ్గించకుండా అంటే ఏదైతే ఎంతమంది రీఓపీ ఉందో దానికి అనుబంధంగానే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బ్లూ ప్రింట్ ఇచ్చారో దానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని షకాయత్ గారు చెప్పారు. అది ఇంప్లిమెంటేషన్ లో కూడా వెళ్తాం, అందులో సందేహం లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు సోనియా గాంధీ చెప్తూనే మరి ఆ రోజు కేసీఆర్ వేసిన కేసుల్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎత్తేయడాల. ఇతర రాష్ట్రాల నుంచి సరిహద్దు సమస్యలు వస్తే సరిహద్దు సమస్యలు పరిష్కరించి పోలవరం మోడీవరం మేము చెప్పుకుంటున్నాం గొప్పగా, పోలవరం అనేది సిడబ్ల్యూసీలో పెట్టామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. చెప్పుకున్నప్పుడు ఏం చేయాలా? ఆ పోలవరానికి అడ్డంకు లేకుండా చేయాలి. ఒకళ్ళు ఎవరన్నా భోజనానికి అన్నం పిలిచినప్పుడు ఏం చేస్తాం మనం? మన రెడ్ కార్పెట్ వేసి పిలిచి వాళ్ళకి మంచి భోజనం పెడతాం. కానీ భోజనం రమ్మని చెప్తూనే దారంతా ముళ్ళు భరిస్తే ఎలా వస్తాడు అతని భోజనానికి?
ఎవరు కాబట్టి రాజకీయం కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాన్ని ఎవరు రాజకీయం కాంగ్రెస్ వాళ్ళది. పార్టీ కుటిల రాజకీయం వేరండి. మానవత ఒకటి ఉంటుంది మనిషికి. వేరే హ్యూమన్ బీయింగ్స్, మనం జంతువులం కాదు. మనుషులకి మన మనుషులు చెప్పుకోవడానికి కరెక్టే సార్, కరెక్టే సార్. ఎందుకంటే ఇప్పుడు పోలవరం అన్న ఇష్యూ వచ్చింది కాబట్టి నేను ఈ మాట తీసుకురావాల్సి వస్తుంది. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకో దాని గురించి నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, అట్ ద సేమ్ టైం నేను ఎవరికి అనుకూలం కూడా కాదు. నేను రాష్ట్ర ప్రజలకి నేను మాట్లాడాల్సింది. పోలవరానికి ఇప్పుడు నిజంగా మీరు అన్నది కరెక్టే, రేవంత్ రెడ్డి తీసుకోవచ్చు కదా కేసులు. ఇద్దరు కూడా అందులో చంద్రబాబు అండర్లోనే ఆయన పనిచేశాడు, అందులో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి రెండు రాష్ట్రాలు బాగుండాలని తీసుకోవచ్చు కదా అంటే, మళ్ళీ తెలంగాణలో మీ బీజేపీ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, అదిగో చంద్రబాబు తొత్తు కింద మారిపోయిన రేవంత్ అంటారు. అక్కడ ఇదే, ఇక్కడ ఇదే. నేను రేవంత్ రెడ్డి అనబడే వ్యక్తి ఇప్పటికే చిట్టినాయుడు అంటున్నారు. పవన్ గారు ఇప్పటికే చిట్టినాయుడు అని పేరు పెట్టేశారు. ఆయన ఒక సమస్య అదే కదా. రేవంత్ రెడ్డి అనబడే వ్యక్తి ఒక లక్కుగా ఏదో జాక్పట్టుగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. కానీ పాలసీ డెసిషన్ అనేది కాంగ్రెస్ పార్టీది, సిడబ్ల్యూసీది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప స్వతసిద్ధంగా ఆయన కాలేదు. అంటే ఓట్లు వేయలేదంటారా గురించి అసలు ఆలోచించము. ఆయన ఏదో జాక్పట్, మొన్న ఎప్పుడు 15 రూపాయలు కట్టిన కుర్రాడికి 5,000 లాటరీ వచ్చినట్టుగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. వెల్ అండ్ గుడ్, మంచిగా పనిచేయమనం మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆ డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. రాహుల్ గాంధీ గాని, లేకపోతే అదేవిధంగా సోనియా గాంధీ గాని నోటితో నువ్వు నొసలు తిక్కిరిచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందుకే వాళ్ళు ఇంకా పాతరేస్తారు. లోపల ఇంకా ఎన్ని వీలైతే అన్ని అడ్డుగులు గొయ్యి లోపల పెడతారు కాంగ్రెస్ పార్టీ. ఇది ఎలా ఉందంటే కాదు, ఇది ఎలా ఉందంటే నేను మిమ్మల్ని కొన్ని లీక్లు అడిగా, సార్ మనకి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా మోడీ గారు కొత్త వరాలు ఏమైనా ఇస్తారా అంటే మీరేమో కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, అంటే ఈ మాట నేను అనకపోతే నేను ఎవరికో బయాస్డ్గా మాట్లాడినట్టుగా అర్థం వస్తుంది. ఇక్కడ నేను మిమ్మల్ని కించపరచడం కాదు, అలానే వాళ్ళు ఎవరినో పొగడ్డం కూడా కాదు. మీ ఇద్దరు మిత్రులు కూడా పక్కనే ఉన్నారు. 14 నుంచి 19 దాకా ఉన్న శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ ఎన్డీఏ ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడే ఉన్నారు. దాని పక్కనే 19 నుంచి 24 వరకు సొంత కొడుకు కంటే ఎక్కువైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతినిధి గారు ఇక్కడే ఉన్నారు. ఎటుపోయి వచ్చినా మీకు మాత్రం ఇబ్బంది లేదు, మీకు కావాల్సిన వాళ్ళందరూ పక్కనే ఉంటున్నారు, రాష్ట్రానికి మాత్రం మాకేం మిగలట్లేదు అన్నదే బాధ. నేను మాట ఇదేనండి, నేను రాజకీయాలు మాట్లాడలేదు. రామ్మోహన్ గారికి నేను సపోర్ట్ చేస్తూ మాడుతున్నా, ఆయన మాటల్ని కొనసాగిస్తున్నా. ముందుకు వెళ్ళాలంటే అడ్డంకులు లేకుండా చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఆంధ్ర ప్రజల మీద ప్రేమ ఉంటుంది. ఎందుకంటే దుర్మార్గంగా చీల్చారు కదా వాళ్ళు. ఒక రాజధానికి నిర్మాణం చేయకుండా, పోలవరం కట్టకుండా, లేకపోతే ఎలాంటి సౌకర్యాలు కలపకుండా అనేక ప్రాజెక్టులు పెండింగ్ పెట్టి కేవలం ఏదో పేపర్ మీద రాసుకున్నట్టుగా రాసి ఇచ్చారు తప్ప ఇంప్లిమెంటేషన్ లేదు. భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలోనే అమరావతి కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు జరిగాయి. బట్ ఇప్పటికే నేను విజ్ఞప్తి చేస్తున్న ద్వారా కాంగ్రెస్ పార్టీ దుష్ట రాజకీయాలు పక్కన పెట్టి పోలవరానికి అడ్డంకులు లేకుండా కేసీఆర్ ఒక ఉమ్మడిగా ఆయన ఆ ప్రాంతాన్ని రెచ్చగొట్టుకొని రాజకీయం చేసిన వ్యక్తిగా ఆయన వ్యవహరిస్తే కరెక్టే, ఆయన ధోరణులు ఆయన ఉండడం కరెక్ట్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈరోజు ప్రతినిధి లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, నేషనల్ అవుట్లుక్ లో ఉండాలి. వాళ్ళు సిడబ్ల్యూసీలు తీసుకున్న నిర్ణయము, ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఒకరిని భోజనం పెట్టాలనుకున్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ముళ్ళు బరవకూడదు కదండి. కాబట్టి ఇప్పుడు దాన్ని తొలగించే పోలవరం విషయంలో మీతో అగ్రీ చేస్తాను, నేను ఏకీభవిస్తాను. వాళ్ళు తప్పనే అనుకుందాం, పక్కన పెడదాం, దాని మీద వాళ్ళు పాజిటివ్ నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం. ఇది కాకుండా అమరావతి ఉంది, అలాగే జరిగినటువంటి పనులు కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, దానికి క్యాప్టివ్ మైనింగ్ అనేది ఇస్తాము. ఏదైతే గతంలో 99లో వాజ్పేయి గారు దాదాపుగా 2000 సంవత్సరంలో 1000 కోట్ల రూపాయలు ఇచ్చి అప్పుల నుంచి బయటపడేసే ప్రయత్నం చేశారో అలాంటిదే విశాఖ స్టీల్ ప్లాంట్కి మేము చేసి, ఇది ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇది ఇలాగే ఉంటుంది, ప్రైవేటీకరణ జరగదు అనేటువంటి ప్రకటన వస్తుందా? నేను చెప్పబోతున్నానండి, ఒక్క నిమిషం టైం ఇవ్వండి నాకు. చెప్పండి. ఏమంటారంటే, నేను పోలవరం వదిలేసిన తర్వాత నేను విశాఖ వస్తున్నాను. విశాఖ రైల్వే జోన్ కి దానికి సంబంధించి స్థలం ఇవ్వకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆపారు ఆ స్థలం విషయంలో ఒక వివాదం నడిచింది. ఇప్పుడు స్థలం ఇవ్వడానికి ఇప్పుడున్న మా ప్రభుత్వంలో అడ్డంకులు తొలిగాయి, అందులో సందేహం లేదు. కాబట్టి రైల్వే జోన్ ని పరుగులు తీస్తాం, మాట్లేదు అన్నట్టుగా. అమరావతి విషయంలో కూడా 45 కేంద్ర సంస్థలు అక్కడ
ఎస్టాబ్లిష్ చేయడానికి మార్గం సుగమం అయితే అది కట్టకుండా ఆపారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకంటే వాడికి ఇవ్వాల్సిన ల్యాండ్ కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కాబట్టి ఇవ్వకుండా ఆపారు కాబట్టి ఇప్పుడు ఆ అడ్డంకులు లేవు. కాబట్టి Well done. ఇప్పుడున్న ప్రభుత్వంలో అమరావతిని దేదీపాన్ని గెలగడం కోసం చేస్తాం. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ విషయం కూడా పరుగులు తీస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఖచ్చితంగా చాలా స్పష్టంగా మేం కాదు, గత అధ్యక్షుడు సోము వీర్రాజు గారు ఉన్నప్పుడే పోలవరం ప్రైవేటీకరణ జరగదు అని ఒంగోలు ప్రెస్ మీట్లు చెప్పారు. దాని అర్థం ఏంటంటే మా పార్టీ హైరార్కీ నుంచి వచ్చిన అంశాలు మాత్రమే మా అధ్యక్షులు చెప్తారు, కొత్తగా ఏం చెప్పరు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి లిస్ట్ లో 100వ స్థానంలో ఉందనేది జీవీ నరసింహారావు గారు ఓపెన్ గా చెప్పారు. ఇక్కడ మీద రహస్యం లేదు, దోబుచ్చట్లేదు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఉన్న ఒక మనోభావం ఏంటి, అక్కడ మనం తెలుగు వాళ్ళు ఆత్మ బలిదానం తెచ్చుకున్నాం కాబట్టి ఒక ఎమోషన్ సెంటిమెంట్ ఉంది కాబట్టి మా పార్టీ నాయకుడు సుజనా చౌదరి గారు కూడా ఆయన చాలా స్పష్టంగా అప్పట్లో చెప్పారు, దీన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్లో కలపండి, అయితే క్యాప్టివ్ మైన్ ఇవ్వండి అని. క్యాప్టివ్ మైన్ తీసుకురావడంలో గతంలో అన్ని ప్రభుత్వాలు విఫలమైనవి. కాబట్టి దానికి కారణం ఏంటనేది మనం అన్వేషించుకోవాలి. అదే సమయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాప్టివ్ మైన్ గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉండే సొల్యూషన్ ఏంటంటే, ఒకటి దాన్ని సెయిల్లో విలీనం చేయడం, లేకపోతే 2 క్యాప్టివ్ మైన్ ని అప్పచెప్పడం. మనకి ఎందుకంటే ముడి సరుకు లేకుండా ఎవరు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇట్ ఇస్ ప్రైడ్, ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియాకి ప్రైడ్. అక్కడ తయారవుతున్న ఇనుము నాకు తెలిసి ప్రపంచంలో చాలా దగ్గర తయారు కాదు. అంత స్ట్రాంగ్ గా ఉండే ఇనుము, అంత క్వాలిటీతో ఉండే ఇనుము, అక్కడ ఉండే పర్చేసెస్ కానీ ఆ ఫర్నేసెస్ కానీ ఇవన్నీ కూడా చాలా క్వాలిటేటివ్ కాబట్టి అవన్నీ కూడా ఏంటంటే మన దేశానికే ప్రైడ్. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ కొన్ని వేల మంది బతుకుతున్నారు అక్కడ. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆధారం చేసుకుని 50,000 పైనే ప్రజలు అక్కడ జీవన వికాసం ఉంది. అదే సమయంలో వరల్డ్ ఎకనామిక్ క్యాపిటల్ గా మారుతుంది విశాఖ. ఈ రోజు కాకపోయినా ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత విశాఖపట్నం అనేది ఒక పెద్ద మహానగరంగా మారుతుంది, సందేహం లేదు. కాబట్టి విశాఖ మీద మాకు ప్రత్యేక దృష్టి ఉంది, అందులో సందేహపడాల్సిన అవసరం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ప్రేమ కంటే 100 రెట్లు ప్రేమ మేము చూపిస్తున్నాం. చూపించడానికి కారణం ఏంటంటే అక్కడ వర్త్ ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, విశాఖ రైల్వే జోన్ కావచ్చు, అదే విధంగా అక్కడ ఉండే వనరులు కావచ్చు, పోర్టులు కావచ్చు, విశాలమైన తీరం కావచ్చు. నేను ఈ మధ్య భద్రతా పరమైన అంశాలు కావచ్చు, ఈ మధ్య నేను అక్కడ దానికి సంబంధించిన నేవీకి సంబంధించిన ఆఫీసర్స్ దగ్గర కలిసి నేను మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే ఏ విధంగా ఒక సెక్యూరిటీ జోన్ గా మనకి విశాఖ ఉందో ఇది చాలా మంది బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు. నేనేమంటానంటే విశాఖకు సంబంధించి ఒక ప్రైడే కాదు, అక్కడ మన సెక్యూరిటీ జోను అది ఏ విధంగా ఇతర దేశాల నుంచి ముప్పుని కాపాడుకోవడం కోసం విశాఖ ఏ విధంగా ఉంటుంది అనేది అంతర్గత అంశం. అది మనం డిబేట్ లో మనం చెప్పుకోలేం. కానీ విశాఖపట్నాన్ని చెప్పడానికి చెప్పుకోలేడు అన్నానికి ఏముంది సార్, చాలా క్లియర్ గా చెప్పొచ్చు. తూర్పు నావికా దళానికి కీలకంగా ఉన్నటువంటిది విశాఖ, భారతదేశాన్ని రక్షించేటువంటి కీలకమైనటువంటిది విశాఖ. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పాలంటే భారతదేశ నిర్మాణానికి ప్రతీక విశాఖ ఉక్కు, గర్వంగా చెప్పుకోవచ్చు. తప్పేముంది? అంటే నేనేమంటే ఇంటర్నల్ అంశాలు నాకు కొన్ని తెలిసినా అవి వద్దులేండి, భద్రతకి సంబంధించి ఏమి వద్దు. ఎనీవే రమేష్ గారు మీరు ఏకీభవిస్తారా మొత్తం? ఇప్పుడు ఒక్క నిమిషం విల్సన్ గారు ఒక్క సెకండ్ ఆగండి. రమేష్ గారు ఒక్క సెకండ్ ఆగండి. నేనేం చెప్తున్నానంటే అది ఎందుకు మనకి ప్రయారిటీ ఉందనే సంగతి నేను చెప్తున్నాను. నేను అధికారులతో మాట్లాడాను కాబట్టి డెప్త్ గా నాకు అక్కడ కొంత అంశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద మీరు చెప్పిన అంశాలు ఉన్నాయి. ఇంకా అది చరిత్రలో చెరగని స్థానం అనేది దానికి ఉంది సార్. చరిత్రలో చెరగని స్థానం అనేది దానికి ఉంది. రామ్మోహన్ రావు గారికి పాటికి ఆ పాయింట్ అర్థమయ్యే ఉంటుంది. భారత ప్రభుత్వం విశాఖ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టుకుని చెప్పడం నా ఉద్దేశం. ఆ శ్రద్ధలో భాగంగానే నరేంద్ర మోడీ గారి పర్యటన కొనసాగుతుంది. గతంలో కూడా ప్రయత్నం చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కాబట్టి ఎవరిని మేము తప్పట్టం, ఎవరు ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరి లైన్ వాళ్ళకు ఉంటుంది.